ఒకవేళ ఆ టైంలో ఇళ్ళ దగ్గరకు వచ్చిన మనం కొట్టి ఆపచ్చు. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఆ తర్వాతన ఎప్పుడైతే వీళ్ళు ఉండరో అప్పుడు ధైర్యంగా ఓటేస్తారు, మనకు అనుకూలంగా ఓటేస్తారు. వీళ్ళు ధైర్యంగా అంటే వీళ్ళలో ఎట్లుంటది అంటే చాలా సింపుల్ లాజిక్ చెప్తా. ఒక అంటే హైరార్కీ మన చుట్టూ ఉండే ఒక కోటరీ ఉంటది. ఈ కోటరీ మన వీరాభిమానుల్ని పెట్టుకు తిరుగుతాం. ఈ వీరాభిమానులు ఎప్పుడూ కూడా వాడి ఫెయిల్యూర్ కవర్ చేసుకోవడానికి ఏదో సలహా ఇచ్చామని ఇవ్వడం కోసం దిక్కుమాలిన సలహాలు ఇస్తుంటారు. చిన్న ఎగ్జాంపుల్, ఒక పోలీస్ కమిషనర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారనుకోండి, ఆయన ఏం చెప్తాడంటే 10ంటికి ప్రెస్ని పిలువ అంటాడు డీసీపీకి. డీసీపీ ఏం చెప్తాడు, మరి కమిషనర్ ఎదురుకుండా పరువు పోకూడదు కదా, 9:30 కల్లా అని రమ్మని చెప్పాయా అని ఏసీపీకి చెప్తాడు. ఏసీపీ సిఐకి 8ంటికి రమ్మని చెప్తాడు. సిఐ ఎస్ఐకి 7:30 అంటాడు. చివరికి మనకి 7ంటికే చెప్తాడు. కానీ మనం 7ంటికి వెళ్ళి కూర్చుంటాం 10:30. తర్వాత కమిషనర్ మనం అడుగుతాం, ఏం సార్ ఇదేని అడిగితే ఏం చెప్పింది 10ంటికి అయితే ఎట్లాగేందంటాడు. అట్లాగే ఇక్కడ ఈ దిక్కుమాల హైరార్కీ వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ అసలు మొత్తం జనం అంతా మనకు అనుకూలంగానే ఉన్నారు సార్, మనకి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ వాలంటీర్ బెదిరిస్తున్నాడు సార్ వాళ్ళని, ఇంటికి వెళ్ళి నీకు పథకాలు ఆగిపోతాయని. అంటే మరి ఏం చేద్దాం అబ్బా, వాడు లేకపోతే చాలు సార్, మనకే ఓట్లు గుద్దుతారు సార్ అని చెప్తాడు. అప్పుడు వెంటనే ఈ పైన ఉన్నటువంటి వాళ్ళు ఆలోచన ఎట్టుంటది, హైరార్కీలో ఉన్నటువంటిది, అది మరి అదెట చేయాలా సరే అని పక్కనే ఎవడుతోని చెప్తాడు. ఏముంది సార్ మనం కంప్లైంట్ ఇస్తే అయిపోతుంది, నిమ్మగడ్డ ఒకసారి ఫోన్ చేయి, నిమ్మగడ్డ గారు ఒకసారి దీని సంగతి ఏందో చూడండి సార్, ఆయనకి ఏంటి రేపు పొద్దున అర్జెంట్గా ఏదో ఒక నామినేటెడ్ పదవిగా అర్జెంట్, అందుకని చెప్పేసి ఓకే సార్ నేను చూసుకుంటాను సార్ అని ఈసీ దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకెళ్ళి నేను ఇంతకుముందు ఈసీగా చేశాను అర్జెంట్గా పీకి పారేయండి. వాళ్ళకి పోయేదే ఉంది, పీకమన్నారు పీకేశారు. పోయింది ఎవరు ఇక్కడ మధ్యలో? ఈ దిక్కుమాలిన హైరార్కీ. ఎప్పుడూ కూడా మన పక్కనుండేవాడు విశ్లేషణాత్మక విమర్శకుడు ఉంచుకోవాలి గాని మనకు అనుకూల విమర్శకుడు ఉండాలి. విమర్శకుడు అనేది వ్యతిరేక విమర్శకుడు అక్కడ అనుకూల విమర్శకుడిని పెట్టుకో. అంటే నువ్వు